వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనకు తెలుసు రీసెంట్గా చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఊపిరితిత్తుల వ్యాధితోటి చనిపోవడం మనకు తెలుసు. సో అప్పటి నుంచి కూడా శిరీష్ భరద్వాజ్ గురించి గతంలో అతను ఎలాంటి వాడు ఏంటి, శ్రీజతోటి అతని పెళ్ళి ఎందుకు పెటాకులుగా మారింది, ఎందుకు విడిపోయారు వాళ్ళు, ఇట్లా రకరకాల కథనాలన్నీ కూడా మీడియాలో రావడం చూస్తున్నాం. అయితే నేరుగా శిరీష్ భరద్వాజ్ తోటి పరిచయం మాత్రమే కాకుండా అతనికి ఒక సందర్భంలో కౌన్సిలింగ్ కూడా ఇచ్చినటువంటి న్యాయవాది అలాగే సామాజికవేత్త మన ముందున్నారు కృష్ణకుమార్ గారు. సో అతను ఎలాంటి వాడు, శిరీష్ భరద్వాజ్ అసలు ఏంటి, గతంలో అతను ఎందుకు ఆమె వద్దకు వచ్చాడు ఆయన కౌన్సిలింగ్ కోసం అనే విషయాల్ని ఆమె అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే. సో శిరీష్ భరద్వాజ్, సో ఆ పేరు చాలా కాలంగా మనకు తెలుసు. 2007 నుంచి మనకి ఏదో ఒక ఎప్పుడో చోట వినిపిస్తూనే ఉంది. చిరంజీవి గారితో కనెక్షన్ అనేది ఉండటం వల్ల అతను మామూలుగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక కుర్రాడుగా అయినప్పటికీ కూడా అంత పేరు రావటానికి, అంటే అతని వార్తలో నిలవటానికి శ్రీజని పెళ్లి చేసుకొని ఆ విడిపోవటం ఇవన్నీ కారణాలు. సో అతను ఏ సందర్భంలో మీ దగ్గరికి వచ్చాడు, ఎందుకు అతను కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది మీరు ఆ టైంలో? అంటే కొంచెము అతని నేపథ్యం చాలా ఇంపార్టెంట్ అండి. శిరీష్ భరద్వాజ్ది. ఓకే. అతను 10th క్లాస్ చదివేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించమని చెప్పి వెంటపడితే ఆ అమ్మాయి ఫాదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టి యూటీజింగ్ కేసు పాత రోజుల్లో చాలా, అంటే 10th క్లాస్ అప్పుడు. అయితే అప్పుడు వాళ్ళ ఫాదర్ కేసు పెట్టారు అమ్మాయి గురించి. ఆ అమ్మాయిని వచ్చి స్టేట్మెంట్ ఇమ్మంటే మైనర్ చైల్డ్ కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి పంపము అంటే ఇంకప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఇంటికి పంపించేశారు. అయితే అతని బుద్ధిని పెద్దగా మార్చుకోకుండా అతను ఎంతసేపు ఒక ఆయన నేను చాలా అందగాడినని, నా వెంట అమ్మాయిలు పడతారని, ఆ అమ్మాయిలు నేను ఫ్లర్ట్ చేయగలను అనే ఒక నమ్మకంతో అమ్మాయిలతోటి పరిచయాలు పెంచుకోవటానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. దానికి ఏమి ఎన్నుకున్నాడంటే అతను వాళ్ళ చెల్లెలు క్లాస్మేట్స్ ఎవరున్నారు ఏంటి, అలాగే ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో చేరాడు. ఇంజనీరింగ్లో చేరినప్పుడు కూడా ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవటము, చెక్ చేసుకుని ఎవరు బాగా డబ్బులు ఉన్న అమ్మాయి అనేది అతని క్రైటీరియా ఏంటంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఓకే. చాలామంది అబ్బాయిలకి ఈ ప్రేమిస్తున్నాము సోకాళ్ళు ప్రేమిస్తున్నాము అనే అబ్బాయిల యొక్క మోటో ఏంటి అంటే ఒక డబ్బులున్న అమ్మాయి దొరికితే మన జీవితం సెటిల్ అయిపోతుంది, మనం ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మనం ఎంత ఆవారగాళమైనా సరే ఒక డబ్బులున్న అమ్మాయి మన జీవితంలోకి వచ్చేసేస్తే మన జీవితాన్ని మార్చేస్తుంది. మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. పెళ్ళి ఒక టర్నింగ్ పాయింట్ లాగా వాళ్ళు చూస్తున్నారు. అయితే దీన్ని మన సినిమాలు కూడా, సోకాళ్ళ సినిమాలు కూడా చాలా బాగా పెంచి పోషిస్తున్నాయి, ప్రొవోక్ చేస్తున్నాయి. తల్లులు కూడా కొన్ని సినిమాల్లో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారనమాట. ఆ సినిమాల్లో తండ్రి భయపడతాడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ విని, కానీ తల్లి ఏమైంది, నా కొడుకు మహారాజు, నీ ఇష్టం రా, మీ నాన్న మాట విన్నావంటే నీ జీవితం కూడా ఇలాగే అయిపోద్ది అని చెప్పి రెచ్చగొట్టేటట్లు వాళ్ళని, వాళ్ళలో మీరు మీ ఇష్టం అమ్మాయిని పట్టుకోనట్టుగా నీ ఆశలు, వాళ్ళ ఆశల మీద తండ్రి మాటలేమో జాగ్రత్త అయిన మాటలేమో నీళ్లు జల్లేటట్లుంటే, అంటే ఆ సినిమాల వరకే, రియల్ లైఫ్లో సంగతి కాదు. కానీ తల్లి మట్టుకు వాళ్ళ ఆశల్ని పెంచేలాగా ఏం పర్వాలేదు, నా కొడుకు హీరో, ఇలా మాట్లాడడము ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తున్నాం. ఫక్త్ తెలుగు సినిమాల్లో ఎలా జరిగిందో శిరీష్ భరద్వాజ్ జీవితంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు వాళ్ళ చెల్లెలకి ఈ అమ్మాయి క్లాస్మేట్ శ్రీజ.
ఓకే. అయితే ఆ సందర్భంగా అలా 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 కాఫీ షాపులకి అది వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు అలా పరిచయం అయ్యి ఈ అమ్మాయితో కూడా పరిచయం పెంచుకోవటం. ఆ అమ్మాయికి అంత లోక జ్ఞానం లేదు, కానీ చిన్న అమ్మాయి కాబట్టి ఈయనకి మట్టుకు మనసులో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసేసి ఆ విధంగా దాన్ని అమల్లో పెట్టేశాడు. ఆ అమ్మాయి కూడా దానికి తగ్గట్లు పడింది, రెస్పాండ్ అయ్యింది. అదే సందర్భంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని అనుకుని పిల్లలందరికీ కూడా ఎవరి అకౌంట్లు వాళ్ళ అకౌంట్లో 33 కోట్లు అలా వేశాడు అని చెప్పి ఒక టాక్ ఉంది. ఇది ఎంతో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే తర్వాత జరిగిన దాన్ని బట్టి అది వాస్తవం అని మనకు అర్థమవుతుంది. సరే, ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాడు, బయటకు వచ్చేటట్లు చేశాడు, పెళ్లి చేసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కోరారు. అలాగే మీడియా ఛానల్స్కి ఇస్తే అప్పుడు మీ నాన్న భయపడతాడు, నీ జోలికి రాడు అని ఆ అమ్మాయికి సలహా ఇస్తే, అలాగే బాబాయ్ మీద కూడా కేసు పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయికి ఒక ప్లానింగ్ ఇచ్చి ఇదంతా చేసి ఇది కాదు అని చెప్పి, అసలు ఇక్కడ కూడా కాదు, మనం ఢిల్లీ సుప్రీంకోర్టులో ఒక లేడీ లీడింగ్ లాయర్ ద్వారా, అంటే వాళ్ళ ఫాదర్ లాయరు, ఇతని ఫాదరు శిరీష్ భరద్వాజ్ ఫాదరు లాయర్ అనమాట. అయితే అలా వాళ్ళు వెళ్ళేసరికి ఇక ఆ సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, మరి బాబాయ్ మీద కేసు పెట్టింది కదా, అందుకోసం అని చెప్పి నా తండ్రి దగ్గర నుంచి నాకు, నా భర్తకి, నా అత్తమామకి, నలుగురికి రక్షణ కావాలి అని చెప్పి పెడితే ఇక చిరంజీవి తప్పలేదు, బయటకు వచ్చి అమ్మ నువ్వు ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలు, నీ జోలికి మేము రాము అని చెప్పి ఆయన ఒక విజ్ఞాపనలాగా ఆ రోజు చిరంజీవి మొహం చూసినప్పుడు మట్టుకు సరిగా ఆలోచించే ఆడపిల్లలు చాలామంది మా అమ్మా నాన్నలకి ఇలాంటి కష్టం అయితే తీసుకురాకూడదు అని అనుకున్నారు. ఆ పరిస్థితిలో చిరంజీవి కనిపించాడు టీవీలో అందరికీ. చాలా బేలగా అసలు మొత్తం జీవితాన్ని మొత్తం కోల్పోయిన, రాజ్యాలు కోల్పోయిన మహారాజులాగా కూర్చొని మాట్లాడడము. అది మరి నిన్నటి వరకు చూసిన చిరంజీవి వేరు, ఇవాళ మనం చూస్తున్న చిరంజీవి వేరు అన్న పరిస్థితి. అంటే ఒక్క ఆడపిల్లని కంటే ఇలా జరుగుతుందా? చాలామంది అప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చేశారు, అందుకే మేము ఆడపిల్లలను వద్దంటాం, ఆడపిల్లలకి అసలు మరీ బరి తెగించిపోయారు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అసలు అంతకుముందు ఒక 4 సంవత్సరాల క్రితం 2003లో ఇంకొక ఇది కూడా ఇన్సిడెంట్, ఉదయకిరణ్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా అదే ఇంట్లో జరగటం. అవును, అది కూడా చిరంజీవికి ఎందుకు ఇన్ని కష్టాలు ఏంటి అని ఒక రకంగా చాలామంది అసలు ఆ పిల్లాన్ని చాలామంది తిట్టుకున్నారు. సరే, అయిపోతే ఇక అప్పుడు ఆ తర్వాత వీళ్ళు విడిగా ఉండటము, ఈ అమ్మాయి అకౌంట్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టడము, అసలు వచ్చిందే ఆ అమ్మాయి జీవితంలోకి అందుకు కాబట్టి ఆ ఖర్చు పెట్టడము, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడము, అది ఈయనకి చేతగాక అది దివాళా తీయటము, అలాగే ఆ డబ్బులతోటి కొన్ని ప్రాపర్టీస్ కొని జాయింట్గా కూడా పెట్టుకోకుండా, అసలు యాక్చువల్గా ఆ డబ్బులు ఆ అమ్మాయివి, వాళ్ళ నాన్న ఇచ్చినవి, ఆ అమ్మాయి పేరుతో ప్రాపర్టీస్ పెట్టకుండా తన పేరుతో ప్రాపర్టీస్ పెట్టుకోవడము, ఇవన్నీ జరిగితే అయినా కానీ ఆ అమ్మాయి ఏమీ బాధపడలా, పెద్దగా రాకపోకలు కూడా లేవు. ఎప్పుడైతే పాపకి జన్మనిచ్చిందో డెలివరీ అయ్యేసరికి ఇంకా పాపం చిరంజీవి భార్య ఆగలేక హాస్పిటల్కి వెళ్ళడము, ఇక ఈ ఇంటి మధ్యలో కొంచెం సుహృద్భావ వాతావరణం వచ్చేసింది, దూరం తగ్గుతూ వచ్చింది, కొంచెం రాకపోకలు మొదలైనవి. అదే సందర్భంలో చిరంజీవి తన పలుకుబడిని ఉపయోగించి సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా అతనికి ఇప్పించాడు. ఎందుకంటే అతన్ని అతను సెటిల్ అయితే తన కూతురు సుఖంగా ఉంటుందని ఆలోచించాడు తప్పితే వేరే ఏమీ కాదు. అయితే అయినా కానీ అతను చూపంతా అమ్మాయి ఆస్తి మీద ఉంది, ఆ అమ్మాయి మీద లేదు, ఆస్తి మీద ఉంది. అందుకే వాళ్ళకి వివాదాలు రావటం మొదలైనవి. ఇక ఆ పరిస్థితుల్లో ఈ రాకపోకలు ఇవన్నీ ఉన్న సందర్భంలో శ్రీజాకి కూడా జీవితంలో పెద్ద నష్టం జరిగినట్లుగా అనిపించలా. ఓ పక్కన పాప పుట్టింది, తల్లిదండ్రి మాట్లాడుతున్నారు, ఇంటికి వెళ్తే బాగా చూసుకుంటున్నారు. కానీ ఓ పక్క నుంచి ఏం జరుగుతుంది అంటే, ఈ అబ్బాయి శిరీష్ భరద్వాజ ఈ డబ్బు ఖర్చు పెట్టినందుకు కూడా ఫీల్ కాల, దానికి చిరంజీవి కూడా ఫీల్ కాలేదంట. కానీ నీ వాటా తీసుకురమ్మని ఆ అమ్మాయిని బలవంతం పెడుతుంటే అప్పుడు అమ్మాయికి కళ్ళు తెరుచుకున్నాయి. ఓహో, ఇతని నిజ స్వరూపం ఇదనమాట, నా కోసం కాదు పెళ్లి చేసుకుంది, నాతో కాదు ప్రేమ, నా డబ్బు మీద ఇతని ప్రేమ అని అమ్మాయి అర్థం చేసుకుంది. అడగడు కదా, ఎందుకు అడుగుతున్నా, నేనే కావాలనుకుంటే
అని ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఇదంతా వార్తల్లో వచ్చేసింది. అప్పుడు చిరంజీవి వెళ్ళి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి అతన్ని ఆ కేసుకి అతన్ని రిమాండ్కి పంపించారు. అది అయిపోయింది, బయటకు వచ్చాడు. విడాకుల కేసు సాగుతూ ఉంది. అంటే డొమెస్టిక్ వైలెన్సు, ఈ వరకట్న వేధింపులు ఇవన్నీ పెట్టింది కదా. ఇక చివరికి విడాకులు ఇమ్మని అడిగారు వీళ్ళు. విడాకులకు కూడా అతను ఇష్టపడలా. ఇవ్వకపోతే మొత్తానికి భారీగా డబ్బు తీసుకుని మ్యూచువల్ కన్సర్న్ తోటి విడాకులు అయిపోయినాయి వాళ్ళకి. కోర్టు ద్వారా ఏమడిగారంటే పాప చిన్న పాప కాబట్టి తల్లి దగ్గరే ఉండేటట్లుగా అంటే చైల్డ్ కస్టడీ కూడా తల్లికి ఇచ్చారు. జనరల్గా తల్లికే ఇస్తారు చైల్డ్ కస్టడీ, ఇచ్చారు. ఇంకా ఈమె ఇక్కడి నుంచి ఈమె జీవితం ఈమె గడుపుతుంది. అతను ఏం చేశాడు, ఆ తర్వాత మళ్ళీ వేట, మళ్ళీ ఇంకొక అమ్మాయి, సరి అయిన అమ్మాయి కోసం, అంటే తను కష్టపడకుండా తనకి జీవితం బాగా జలసాగా గడవాలంతే. సెటిల్ అయిపోవడమే ఒక్కటే గనక అతనికి అయ్యి ఉంటే గనక, అతని కోరిక అయ్యి ఉంటే గనక, ఒక మనిషి సెటిల్ కావడానికి 33 కోట్లు సరిపోతాయి. 33 కాదు, 10 కోట్లైనా సరిపోతాయి. ఇంకా ఎక్కువ ఆశపడ్డాడు అతను ఇంకా ఎక్కువ ఆశపడ్డాడు. ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటి, జీవితంలో జల్సాగా గడపటం కావాలి. పని చేయకూడదు, జల్సాగా గడవాలి. సరే, ఈ మొత్తం ప్రాసెస్లో అతని ఫాదరు హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. మదరు తను మిగిలారు. చెల్లెలకి పెళ్ళైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఎవరెవరు పరిచయం అవుతారు ఏంటి అని చూసుకుని ఒక డాక్టర్ని ఇష్టపడ్డట్లుగా, ఇద్దరు నిజంగానే ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇష్టపడితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ సిస్టర్ వాళ్ళ బ్రదర్ అమెరికాలో ఉన్నారు. ఆయన ఒకసారి ఇండియాకి వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే అతనికి ఇతను నచ్చల, శిరీష్ భరద్వాజ్ నచ్చల, ఇతని పోకడ, ఇతని మాట ఇది నచ్చల. పైగా అతను వెంటబడటము, పైగా అతనికి గత చరిత్ర ఇదంతా ఉండటము. అసలు ఆ అమ్మాయిని ఎందుకు వదులుకుంటాడు, ఆ కుటుంబం ఎందుకు వదులుకుంటుంది. ఇప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ చెక్ అతను చేశాడు. చేసి చెల్లెలకి చెప్పాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అతను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని చెప్పి ఆ అమ్మాయిని అమెరికా తీసుకెళ్ళిపోవటానికి ఆ వీసా ప్రాసెస్లో అవన్నీ చేసుకుంటున్న సందర్భంలో నా ఫోన్ ఎత్తవా నువ్వు అని వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు ఇతను. వెళితే వాళ్ళు షీ టీమ్స్కి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే షీ టీమ్స్ వాళ్ళు కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేస్తే కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఆ కౌన్సిలింగ్ నా దగ్గరకు వచ్చిందనమాట. జనరల్గా ఏంటి అంటే అతను చనిపోకపోతే కనుక ఇది నేను రివీల్ చేయకూడదు, బతికుంటే కనుక. చనిపోయాడు కాబట్టి పైగా ఇవాళ అతని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది సమాజంలో. ఏంటి, చిరంజీవి వల్లనే అతనికి అన్యాయం జరిగింది, చిరంజీవి వల్లే చనిపోయాడని కొంతమంది కారుకోతలు కోస్తున్నారు. అలాగే శ్రీజ వల్లే జరిగింది ఇదంతా, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అందుకని నేను మాట్లాడుతున్నాను అన్నమాట. అయితే నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని అని అడిగితే, నేను చిరంజీవి గారి చిన్నల్లుండండి అని చెప్పాడు. ఆహా అట్లాగా అని చెప్పి, అసలు ఏంటి, ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీ జీవితంలో ఒక పెద్ద లెసన్ ఒకటి మీకు వచ్చింది. మీది తప్ప వాళ్ళది తప్ప నేను జడ్జ్ చేయను. ఇప్పుడు అది పాతది, స్టోరీ అయిపోయింది, గతం. ఇప్పుడు మీరు మీ జీవితంలో మీరు చేయాల్సింది ఏంటి అనేది చెయ్యకపోతే కనుక, ఇప్పుడు వాళ్ళ అమ్మను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా పెద్ద వయసులోనే ఉన్న, కొంచెం అనారోగ్యంగానే కనిపించారు నాకు. అయితే ఏంటి సంగతి, మరి ఇలాంటి ఫాదర్ కూడా లేరు, నువ్వు కదా ఫ్యామిలీ మొత్తాన్ని బాధ్యతగా టేక్ కేర్ చేయాల్సింది, నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మాదైన స్టైల్లో మేము కౌన్సిలింగ్ చేసి పంపించి, మామూలుగా ఏం చేస్తామంటే మేము ఒక 3 కౌన్సిలింగ్లు రాస్తాం. అంటే 3 సార్లు రావాలి, 3 వారాలు రావాలి అతను కౌన్సిలింగ్కి. కానీ అతను నేను 3 వారాలు రావాలి అంటే మరి ఎలా మేనేజ్ చేసుకున్నాడో తెలీదు. తర్వాత అతను కౌన్సిలింగ్కి రాలేదు. ఒకసారి వచ్చాడు, మాట్లాడేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ మదర్ కూడా కొడుకునే సపోర్ట్ చేస్తూ శ్రీజాని తిట్టుతా చాలా మాట్లాడిందనమాట. అమ్మ మీరు అలా కాదు, మీరు ఇలా మాట్లాడితే ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇప్పుడు మీ అబ్బాయి సెటిల్ అవ్వాలి అంటే మీ సహకారం చాలా కావాలి, మీరు కొంచెం మంచి చెడు చెప్పాలమ్మా ఇప్పుడైనా, అప్పుడంటే టీనేజ్ అయిపోయింది, పాత రోజులు ఇప్పుడు అని చెప్పి నేను ఆమెకు కూడా కౌన్సిలింగ్ చేసి నేను పంపించాను. ఆ తర్వాత చూస్తే సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక బాబు పుట్టాడు.
మధ్యలో కొన్నాళ్ళు మెడ్రాస్లో ఉన్నారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. అయితే అతను మద్రాసులో ఉండేవాడల్లా హైదరాబాద్లో మకాం పెట్టాడు. హైదరాబాద్లో మకాం పెట్టి ల్యాంకో హిల్స్లోనే ఉంటున్నాడు. ల్యాంకో హిల్స్లో ఉంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత పేచీకోరు ఫ్యామిలీయో తెలుస్తుంది మీకు. ఎవరో రెంట్కి ఇచ్చారు ఇల్లు. రెంట్కి ఇస్తే వాళ్ళకి రెంట్ కట్టకుండా, మెయింటెనెన్స్ కట్టకుండా అసలు వాళ్ళని నానా తిప్పలు నానా యాగి చేసి ఇతను ఎప్పుడు చూసినా డ్రంకన్ పొజిషన్లో ఇతను ఉండటం, ఆ అమ్మాయి ఏమో ఏదో హాస్పిటల్కి వర్క్కి వెళ్ళేదంట వైఫ్. ఈ మదరు ఇతను కలిసి ఇతను ప్రమేయం పెద్ద ఉన్నా లేకపోయినా మదర్ మట్టుకు వాళ్ళని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి ఇల్లు ఖాళీ చేసింది. ఖాళీ చేసి ఆవిడ ల్యాంకో హిల్స్లో నాకు ఇంకో ఇల్లు దొరికే వరకు నేను ఖాళీ చేయను, ఇక్కడ ల్యాంకో హిల్స్ నుంచి మట్టుకు నేను వెళ్ళను అని ఆ ప్రతిజ్ఞ పూని వేరే ఇల్లు చూసుకుని ల్యాంకో హిల్స్లోకి వేరే ఇంట్లోకి మారింది. మారితే అతను ఇప్పుడు వాచ్మెన్లు కానీ ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడు డ్రంకన్ కండిషన్లోనే ఉంటాడు, వాకింగ్ చేస్తూ ఉంటాడు, తాగేసి వాకింగ్ చేస్తూ ఉంటాడు, తూలిపోయేటట్లు ఉంటాడు. అసలు ఏ రోజు అతను చాలా ఆరోగ్యంగా మంచిగా ఉన్న కండిషన్లో ఎప్పుడు చూడలేదు అని చెప్పారు. అంటే దానివల్ల అతని హెల్త్ డిటరేట్ అవడం, హెల్త్ అలా పాడైంది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, విడిపోయారు, డైవర్స్లో అయిపోయిన వాళ్ళందరూ అనారోగ్యాలు పాలవ్వట్లేదు కదా. మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తున్నాడు, ఒక బాబు పుట్టాడు, ఎంత హ్యాపీగా ఉండాలి. మెడ్రాస్లో ఉన్నప్పుడు అతను ఏదో బీజేపీ పార్టీలో చేరాలని ఏవేవో ప్రయత్నాలు చేశాడు అని తెలిసింది. సరే ఏది ఏమైనా ఈరోజు చనిపోయాడు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కొంతమంది బ్లేమ్ చేయడం ఎక్కడో దాకెందుకు. చిరంజీవి ఫ్యామిలీ మీద ఎప్పుడు కత్తి నూరుతూ ఉంటుంది అన్నమాట శ్రీరెడ్డి. ఆమె కూడా పోస్ట్ పెట్టింది. చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ఇతను. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటిలోనే వెళ్తాయి, ఏ రకమైన పక్షులు ఆ రకం చెట్టు మీద కానీ ఒక రకం పక్షులన్నీ ఒక చెట్టు మీదే వాళ్తాయి అన్నట్లు ఈ శిరీష్ భరద్వాజ్ శ్రీరెడ్డికి ఫ్రెండ్ అంట. ఇక అతని గురించి చాలా బాధపడిపోతూ ఆవిడ నీకు ఇప్పటికైనా మనశ్శాంతి దొరికింది, నీకు పెళ్ళిళ్ళ వల్ల కూడా నీకు మనశ్శాంతి దొరకలేదు కానీ చనిపోయి నీకు మనశ్శాంతి దొరికింది అని చెప్పి ఆవిడ ట్వీట్ చేయటం చూసాం మనం. అలాగే ఇంకా కొంతమంది దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేనున్నా అండి, ఒక ఆడపిల్లకి తల్లిని, నా కూతురు ఎలా ఉండాలి అని, జీవితం ఎలా ఉండాలి, చదువు సంధ్యలు ఆమె ఇష్టం కావచ్చు, ఒక మంచిగా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటాం. ఇప్పుడు నాకంటే డబ్బులు ఉండాలని కాకపోయినా కానీ కొంచెం సుఖంగా ఉండాలని అయితే కోరుకుంటాం. బాగా చూసుకోవాలి, మన అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, చక్కగా ఉండాలి అనే కోరుకుంటారు ఎవరైనా. అంతేగాని ఇలా తాడు బొంగరం లేనివాడు, పని పాట లేనివాడు, కనీసం బీటెక్ కూడా కంప్లీట్ చేయనివాడు, 18 ఏళ్ళు నిండినయో లేదో తెల్లారే పెళ్లి చేసుకున్నవాడు, అంటే అతని ఉద్దేశమే అలా ఉంది, దురుద్దేశపూరితంగా ఉంది. లేదు అనుకుంటే అసలు ఆ 33 కోట్లు ఎందుకు తీస్తాడు బ్యాంకులో నుంచి, అవి ఎందుకు ఖర్చు పెడతాడు? ఇప్పుడు నువ్వు సాదాసీదా జీవనమే అనుకుని ఆ అమ్మాయి కూడా వచ్చింది అనుకుందాం. లేదు అనుకుంటే మీ లైఫ్లో బతకడానికి ఆ డబ్బులు వాడుకుంటారు కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి బతకరు కదా. మరి అంటే అతని మోటో మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా కొడుకులు ఎవరైనా ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ కొడుకులు చేసేది పొరపాటు, వాళ్ళు తప్పని చెప్పాలి. ప్రేమించడం అసలు తప్పే కాదు, కానీ ప్రేమించడం వెనక మళ్ళీ కారణం గనక ఒక కుట్రపూరితంగా ఉంటే గనక అది మటు ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అలాగే ఆడపిల్లలకు కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళయ్యి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇతను ఇలా వేధిస్తుంటే అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి. అప్పటి వరకు ఆ అమ్మాయికి కూడా అర్థం కాల, నిజాయితీగా ప్రేమించాడు అనుకుంది పాపం. అసలు ఏం తెలుసు 18 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుస్తుందండి. అప్పటికి 3 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి 15 ఏళ్ల వయసు అప్పటి నుంచి ఇతను ఆ అమ్మాయితోటి స్నేహం చేస్తూ ఉన్నాడు. అతని ఉద్దేశం ఒకటి ఉంది, ఆ అమ్మాయి మనసులో ఉద్దేశం ఒకటి ఉంది. 18 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుస్తుంది? మరి ఇలా దొంగతనంగా ఇప్పుడు కొంతమంది ప్రేమికులు ఉంటారండి, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఏమైనా సరే ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. అది ఒక పద్ధతి.
అలా కాదు అనగానే ఇంకొకటి ఆడపిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఒక పొరపాటు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఎవరితోనన్నా ఇష్టపడుతున్నారు అని తెలియగానే వాళ్ళ మీద చాలా మొరటుగా మోటుగా వ్యవహరిస్తారు వాళ్ళతోటి. వీళ్ళు ఇలా వ్యవహరించేసరికి ఏమవుద్దంటే వాళ్ళకి పూర్తిగా వీళ్ళ మీద ఇష్టము, వాళ్ళు స్టబాన్గా తయారైపోయి ఓహో వీళ్ళు కరెక్ట్ చాయిస్ కాదు, నన్ను ఇప్పటి వరకు కనిపించినా కానీ అతనే కరెక్ట్ చాయిస్. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తున్నాడు, వాళ్ళు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు, క్యాడ్బరీ చాక్లెట్ కొనిస్తున్నాడు, ఎక్కడెక్కడన్నా బయటికి వెళ్దామంటే తీసుకెళ్తున్నాడు, ప్రేమపూర్వకమైన మాటలు చెప్తున్నాడు, అసలు నువ్వే నా మహారాణి అని చెప్తున్నాడు, నువ్వు నా క్వీన్ అని చెప్తున్నాడు అంటున్నాడు. మరి ఈ తల్లిదండ్రులు వాళ్ళని ఇమ్మీడియట్గా అసలు బంధనాల్లో బంధించేసేసి హౌస్ అరెస్టులు చేసేసేసి కొట్టి తిట్టి అసలు వాళ్ళని ఆ క్షణం నుంచి వాళ్ళని నమ్మరు. ఇలా చేయడం వల్ల కూడా ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 18 ఏళ్ళ వయసు అవ్వగానే పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిల పరిస్థితులు కూడా ఏ ఒక్కరు కూడా అసలు 18 ఏళ్ల లోపు కూడా చట్టం గురించి తెలియక కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే వీడికి కొంచెం చట్టం తెలుసు కాబట్టి 18 దాకా ఆగాడు, తండ్రి లాయర్ కాబట్టి. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద వెంటనే ఇప్పుడు తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెడుతున్నారు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఈ అమ్మాయి కనుక నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అంటే సరే, లేదంటే స్టేట్ హోమ్లో పెడుతున్నారు. ఆ స్టేట్ హోమ్లో పిల్లల బాధలు చూస్తుంటే వాళ్ళు అటు ఇంటికి వెళ్ళలేరు. ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వీళ్ళకి ఆల్రెడీ అనుభవించి ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళరు, తల్లిదండ్రులు నమ్మరు, ఇక్కడ ఇలా ఉంటారు. ఇక్కడ మగపిల్లలు నాశనం అవుతున్నారు, నష్టపోతున్నారు జీవితంలో, ఆడపిల్లలు నష్టపోతున్నారు. అది ఇద్దరు ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు కనీసం చట్టం అయితే చెప్తుంది కానీ 18 యాక్చువల్గా 18 సంవత్సరాలు కూడా ఇంకా మెచ్యూరిటీ రాదండి, లైఫ్ గురించి మెచ్యూరిటీ రాదు. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే అబ్బాయిలు అయినా అమ్మాయిలైనా అటు తల్లిదండ్రులైనా ఇటు తల్లిదండ్రులైనా పిల్లల పెంపకం విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇట్లాంటివి జరగకుండా, కట్టడి చేయకుండా అట్లా చేయకుండా ఉంటే స్వేచ్ఛ ఇవ్వకూడదు, అట్లా అని చెప్పి వాళ్ళకి బంధించినట్టు ఉండకూడదు. ఇప్పుడు చూస్తే నాకు నిన్న నుంచి మీడియాలో కూడా చూస్తూ ఉంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక రకంగా అసలు చిరంజీవి ఫోటో కానీ శ్రీజ ఫోటో కానీ వేయకూడదు, నిజానికి వేయకూడదు. అసలు వాళ్ళ పేర్లు ప్రస్తావన తీసుకురాకూడదు, వాళ్ళ ఫోటోలు వేయకూడదు, వాళ్ళ పెళ్లి ఫోటోలు వేస్తున్నారు ప్రతి వాళ్ళు, అవి కూడా వేయకూడదండి. ఎందుకంటే అది రద్దు అయిపోయిన వివాహ బంధం. ఇంకా ఇప్పుడు వేస్తే గీస్తే ఈ రెండో భార్య ఫోటో వేసిన అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ గురించి వేయకూడదు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వేరే జీవితంలో ఉన్నారు, అసలు ఈ ఐడెంటిటీ వాళ్ళు వద్దనుకునే కదా జీవితంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఆ ఐడెంటిటీ చూపించడంలో అర్థం ఏంటి? కాకపోతే ఏంటి అంటే చిరంజీవి కూతురు, చిరంజీవి అంటే అదొక గ్లామర్ వస్తుంది, ఆ వార్తకి గ్లామర్ వస్తుంది అనుకుంటున్నారు తప్పితే వీళ్ళు. కానీ మనం అలా చేయడం కరెక్ట్ కాదు అని అనుకోవాలి. ఇంకొకటి శ్రీజ చిరంజీవి కూతురు అవ్వడం చిరంజీవి తప్ప, లేకపోతే చిరంజీవికి కూతురుగా పుట్టడం శ్రీజ తప్ప? ఇప్పుడు ఇలాగే జరిగిన ఒక మామూలు అమ్మాయి అనుకోండి, చచ్చిపోయాడు అనుకోండి, ఇంత వార్తల్లోకి వచ్చేవాడా? అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ చనిపోయాడు, అంతవరకు అది వార్త. అయితే ఎందుకు అంటున్నానంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం ఇది. ఎవ్వరికీ కూడా ఎవరి స్వేచ్ఛలోకి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాము అంటే కూడా ఇది సమాజానికి తెలియవలసిన సమాచారం. అతని మనస్తత్వమే సరిగా లేదు మొదటి నుంచి, ఆ మొదటి అడుగే సరిగా లేదు, అతనిది మొదటి ఆలోచనే సరిగా లేదు. అందుకే ఇంత అర్ధంతరంగా అతను చనిపోవాల్సి వచ్చింది. 39 సంవత్సరాలకి చనిపోవడం అనేది ఎంత దారుణమైన విషయం, ఎంత జీవితం ముందుంది. కానీ అతను ఏదైతే జీవితంలో సాధించాలి అని అనుకున్నాడో ఆ సాధించాలి అనుకున్న దానికి అతను వేసుకున్న మార్గం ఏదైతే ఉందో అది సరైన మార్గం కాదు. కాబట్టే అతని జీవితం అంతమైంది తప్పితే చిరంజీవి వల్ల లేకపోతే శ్రీజ వల్ల వీటి వల్ల కానే కాదు. అసలు కనీసం ఆ తల్లి అయినా సరే
కొంచెం అతనికి గుడ్ గైడెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని. ఆ గైడెన్స్ కూడా లేకపోవడం కూడా అతను అలా తయారవడానికి అతను అలా తయారవటానికి అసలు భయము, భక్తి లేకపోవటం, అలాగే పక్క మనిషికి విలువ ఇవ్వకపోవటం, ఆ మనిషి వెనకమాల ఉన్న ఆస్తికి విలువ ఇవ్వటము, అంటే ఈ విధమైన ప్లానింగ్ ఏదైతే ఉందో పేక మేడలు కట్టుకోవటం, ఇది అతని జీవితం ఇలా అవ్వటానికి, అతను ఇలా అర్ధంతరంగా చనిపోవటానికి ఇవి కారణాలు తప్పితే అతని పెళ్ళి మాత్రం కారణం కాదని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.